హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నల్లేరు మొక్క యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏంటో, వాటి గురించి ఉపయోగాలు ఏమేమి ఉన్నాయో, ఎలా పెంచుకోవచ్చు, ఎలా వాడుకోవచ్చు, వీటన్నిటి గురించి ఈరోజు మనతో షేర్ చేసుకోవడానికి పరిమే మరీదాస్ గారు మన స్టూడియోలో రెడీగా ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్తే మరీదాస్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? చాలా సంతోషంగా ఉన్నాను. మీరు ఎప్పటికప్పుడు మాకు మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ హెల్త్ బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయనే గురించి ఎప్పుడు వివరిస్తూ ఉన్నారు మరీదాస్ గారు. అవునమ్మా. మరి ఈరోజు నల్లేరు మొక్క యొక్క ఉపయోగాల గురించి చెప్పాలంటున్నారు. మరి నల్లేరు మొక్క ఎలా ఉపయోగించుకోవాలి, అది ఎక్కడి నుంచి సేకరించుకోవాలి, దాని గురించి చెప్పండి. చాలా సంతోషం. ఎందుకంటే సుమన్ టీవీ బృందానికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే సుమన్ స్టూడియోలో నుంచి మరి అందరికీ నేను చెప్పడానికి చాలా మీరు అవకాశం ఇచ్చినందుకు టీవీ వారు, ఈ స్టూడియో వారు, బృందం మొత్తం నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు తెలియపరచడానికి మంచి అవకాశం. మరి నేను కాదు కానీ ఈ ఆయుర్వేదాన్ని మీరే టీవీ వారు తెలియపరుస్తున్నారని నేను చాలా సంతోషపడుతున్నాను. ఈరోజు మనకి నల్లేరండి. దీన్ని నల్లేరు అంటారు తెలుగులో. తర్వాత సంస్కృతంలో మరి అస్థి సంహారిక అని కూడా అంటారు, వజ్రవల్లిక కూడా అంటారు. అయితే ఈ కాండం అనేది చాలా దురదగా ఉంటుందమ్మా, దురదగానే ఉంటుంది. కానీ ఈ యొక్క చూడండి, అస్థి సంహారిక అంటే ఇరిగిన ఎముకను కూడా అత్తుకునే శక్తి భగవంతుడు. చూడండి ఎంత జాయింట్ ఇచ్చారు, అవునా కదంటారు. మానవ యొక్క దేహంలో మనకి ఎముకలు ఎన్ని ఉంటాయంటే 206 ఎముకలు కలిగి ఉంటాయి. పాదంలో 7 కలిగి ఉంటాయి. ఎన్నుపూసకు వచ్చేపాటికి 32 ఉంటాయి ఇది పూసలు. కనుక ఒక్కొక్కసారి గట్టు దూకేటప్పుడు ఏదన్నా కానీ కొంచెం చిట్లుద్ది క్రాక్ వస్తుంది కాబట్టి చిట్లుద్ది కాబట్టి అప్పుడు అస్థి సంహారిక నల్లేరు. జనరల్గా ఏమంటారంటే పల్లెటూరు ఏరులు నలగొట్టి నల్లేరు కడతామరా అంటారు. అంత గొప్ప విషయం అన్నమాట. ఈ నల్లేరు అనేదమ్మా అంటే వెనక నుప్పులు ఉండేవి. నుప్పుల్లో ఈ కాండాన్ని కోసి నుప్పుల మీద పెట్టి దాన్ని రసాన్ని తీసుకుని తేనెలో తీసుకుంటే స్ప్లాష్ బయటకు వస్తుంది అనమాట. అంటే కోరింత దగ్గు అంటారు. ఒక్కొక్కసారి దగ్గు ఊపిరి ఆడకుండా వస్తుంది అనమాట. దాన్ని కంట్రోల్ చేస్తుంది. తర్వాత ఎక్కుళ్ళు, ఒక్కొక్కసారి ఎక్కుళ్ళు ఆగు. వెనక ఏం చేసేవాళ్ళు అంటే తాటెకిళ్ళు ఉండి అయ్యేదో బొట్లాగా పెట్టుకునేవాళ్ళు జనరల్గా. కానీ ఎక్కుళ్ళు, విపరీతమైన ఎక్కుళ్ళు కూడా తగ్గడానికి చాలా అవకాశం. ఇది చాలా విలువైన మాట చెప్తున్నాను. మూడో విషయంకి వచ్చేపాటికి పైల్స్ ఉంటాయి, మొలలు అంటారు. ఈ మొలలుకి వచ్చేపాటికి చాలామందికి తగ్గు. ఒక్కోసారి వేడి చేసి వచ్చినాయి అనుకుంటారు, వ్యాధి స్టార్ట్ చేస్తుంది అనమాట. దానివల్ల చాలామంది తగ్గుద్దులని కొంచెం సలవకల విధానంలో కొబ్బరి బండాలు లేకపోతే ఏ కూడా తీసుకుంటారు, లేకపోతే పంచదార తాగుతాం చేస్తారు. కానీ అది వ్యాధి మొదలు పడుద్ది కాబట్టి మొట్టమొదట అంటే నీకు 10 సార్లు ఇది నొప్పుగా ఉందన్నప్పుడు కొంచెం అల్లోపతి టాబ్లెట్లు వేసుకుంటారు. ఆ నొప్పి తగ్గపోయిన పక్షంలో ఆయుర్వేదంలోనే ఇది గొప్ప విషయం. పైల్స్కు వచ్చేపాటికి మరి ఆయుర్వేదమేనమ్మా. ఎందుకంటే మొలలకు వచ్చేపాటికి అల్లోపతిలో ఆ తిత్తుని కట్ చేస్తారమ్మా, మళ్ళీ యథాస్థితి. కానీ ఈ యొక్క నల్లేరు అనేది 4 కాండములు తీసుకుని 3 మిరియాలు కలుపుకొని ఒక అంటే ఎక్కువ దురద అంటున్నాను కదా, ఎన్న కలుపుకొని ట్యాబ్లెట్ లాగా వేసుకోవాలన్నమాట. వేసుకుని మజ్జిగ ఎక్కువ తీసుకోవాలమ్మా. మజ్జిగ ఎక్కువ తీసుకుంటే ఆ బాధ అనేది రక్తం పడేది కూడా అయిపోతుంది. ఈ నల్లేరు అనేది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎంత మోతాదులో? అదేనమ్మా. ఇప్పుడు ఇదిగండి 4 ఉన్నాయి కదా ఒక కాండం. ఇది పైన మాత్రం ఇలా తీసేసేయాలమ్మా. తీసేసి కొంచెం రోట్లో నలగొట్టేసి చేసుకోవాలి. లేదు అలా కాకుండా అనుకుంటే పచ్చడిగా ఎక్కువగా ఉందనుకండి, ఆ ప్రాంతంలో రైతుకి ఎక్కువ ఉందనుకండి, పచ్చడిగా చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? బీరకాయ పచ్చడి ఏ విధంగా అట్లా చేసుకోవాలి. దాంట్లో జీలకర్ర కూడా కలుపుకుంటే కనుక, ఎల్లుల్లిపాయ గబ్బాలు కూడా కలుపుకుంటే కనుక మంచి
అసలు రుచిగా ఉంటుంది, టేస్ట్ కోసం అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. మంచిగా ఉంటుంది, మామూలుగా కాదు. కానీ ఎంత భోజనం తిన్నా కానీ పొట్ట పెరగనట్టు ఉంటుంది, లైట్ గా ఉంటుంది, చాలా తేలిగ్గా ఉంటుంది. ఉబ్బు రోగము మీద కూడా బాగా పనిచేస్తామ్మా. తర్వాత దీనికి ఉన్న విధానం ఏంటంటే మరి ఇంత ఎముకలు చాలామందికి నొప్పులు వస్తాయి పెద్దోళ్ళకి కూడా, కనుక ఇది అంతరించిపోతుంది. కానీ ఇంటి దగ్గర కూడా పెంచుకోవచ్చు చక్కగా. దీనికి రసాయన మందులు కొట్టవలసిన అవసరం లేదు. ప్రకృతిలో దేవుడు ఇంత విధానం ఇచ్చాడు. వెనక నల్లేరు ఎక్కువ పచ్చడి చేసుకునేవాళ్ళమ్మ, అందుకే వాళ్ళకి ఎముకలు నొప్పులు ఉండేవి కాదు, బాగుండేవాళ్ళు. అందువల్ల ఏంటంటే నల్లేరు అనేది చాలా మంచిది, ఎముకల మీద బాగా పనిచేస్తుంది కాబట్టి అంత గొప్ప పేరు ఈ నల్లేరుకు ఉంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఒకవేళ దీనికి తగ్గపోయిన పక్షంలో గనక మనకి గాడిద గడపాకు అనేది క్రిమిని చంపే శక్తి దానికి ఉంది. అందువల్ల గాడిద గడపాకు కూడా అయిపోయినాక దానివల్ల కూడా అవలేదనుకుంటే కనుక మరి పై పూతకి ఏం చేస్తారంటే మర్రి చెట్టు ఉంటుంది, పొండాకులు ఉంటాయి, వేసవకాలం మార్చి నెల. ఆ పొండాకులు తీసుకుని మంటలాగా భస్మం చేసి దాంట్లో నువ్వుల నూనె కలుపుకొని రాసేసుకుంటే కనుక పిలకలో పుట్టకొక్కులు ఏ విధంగా ఊడిపోతాయి అట్లా. ఒకవేళ దీన్ని కూడా ఎన్నిసార్లు అలా చేస్తూ ఉంటే రిజల్ట్ కనిపిస్తుంది అంటే అక్కడ ఇబ్బందిని బట్టి ఇది రాసుకున్నంతలో ఇబ్బంది ఏం లేదు, రోజుకి ఒకసారి రాసుకోవచ్చు. రాసేసుకుంటే కనుక ఆ విధంగా ఆ పిలకలన్నీ ఊడిపోతాయి అమ్మ. ఆయుర్వేదిక్లో ఏంటంటే క్షార సూత్రం అంటారు, అంటే అల్లోపతులు అయితే తిత్తి కట్ చేస్తారమ్మ. ఒకవేళ ఆపరేషన్ చేసే లెక్క అయితే కనుక కిడ్నీ యొక్క నరాలకు కూడా తగులుతాయి, చాలా ఇబ్బంది ఉంటుందమ్మ. అందువల్ల 3 రకాలుగా ఉంటుంది. మొలలని అంటారు, తర్వాత రెండోది ఏంటంటే ఫిషర్ అంటారు, అది ఒక చీలిక అన్నమాట, చీము రక్తం కలిసి ఉంటుంది, ఆటుపోటు ఉంటుంది. తర్వాత మనకి పిస్టులు అంటారు, నాడి రణం అంటారు. అందుకే వైద్యుడు దైవంతో సమానం. వాళ్ళు స్త్రీ అయినా కానీ పురుషుడైనా కానీ భేదం లేదు. అంటే ఒక వైద్యుడు దైవంతో సమానమేనండి. ఇప్పుడు ఆయుర్వేదం కాలేజీలో ఉంది, హాస్పిటల్ ఉంది. ఎక్కువ ఏం చేస్తారంటే బయట అల్లోపతిలో ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా వస్తారు. ఎక్కడా భేదం లేదమ్మా. ఎందుకంటే చాలామంది పురుషులకు కూడా అంటే సీనియర్ నాకు తెలిసినామా నీలేరాణి గారు ఉన్నారు, మగోళ్ళకు కూడా చేస్తారు. మగోళ్ళకు కూడా చేసేటప్పుడు స్టూడెంట్స్ 10 మంది ఆడపిల్లలు కూడా వస్తారు, మగపిల్లలు కూడా వస్తారు, ఎలాంటి భేదం లేదు. అదే ఆడపిల్లలకు కూడా చేసేటప్పుడు మగాయన కూడా చేస్తారు. అబ్దుల్లా గారు అని 2 స్టేట్లకు మంచి పేరు, ఆయుర్వేదం హాస్పిటల్లో చేశారు, రిటైర్మెంట్ అయ్యారు. ఆయన ఒకవేళ చూసి పరీక్ష చేస్తే బయాప్సీ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇది క్యాన్సర్ అని ఒకవేళ చెప్పాడనుకో 190% ఉంటుంది. ఆయన రిటైర్మెంట్ అయ్యారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఇది సాటి చేసుకుంటాం వలన చాలా తర్వాత గోరుకుపోయేది గొడ్ల దాకా తెచ్చుకోవాల్సి వస్తుంది. బాధ తప్పదు. ఎందుకంటే ఈ ప్రాబ్లం అంటే చాలా మంది ఓపెన్ అవ్వలేరు మరి వాళ్ళల్లో వాళ్ళే దాచుకుని ఆ ప్రాబ్లం పెరిగేదాకా ఉండి ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలని ఆలోచిస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంచెం వాళ్ళు మానసికంగా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటారు. ఏదో తగ్గుద్ది అని ఆలోచన చేస్తారు, కానీ తర్వాత ఇబ్బంది ఉంటుందమ్మా. ఇప్పుడు పిస్టులు అంటే నాడి రణం అంటారు, పేక్ కూడా వెళ్ళొద్దమ్మా. వైద్య శాస్త్రంలో చెప్పడం మరణం కూడా చెందుతారు. అబ్బో భయంకరమైన విషయం. అంటే పుట్ట ఎలాగో పుట్ట చెదల ఏ విధంగా ఉంటే అట్లా ఉంటుందమ్మా. అందువల్ల అది చాలా టైం తీసుకుంటుంది, 8 మాసాల నుంచి 1 సంవత్సరంన్నర దాకా కూడా పట్టుకుంటుంది. అది లోన ఆ గాయం మానుకుంటా రావాలన్నమాట యథాస్థితి. ఇప్పుడు అదే అల్లోపతి అనుకండి, ఓ పుండు ఉందనుకండి, అది మానిపోయినట్టు కనపడదు, లోన పచ్చి ఉంటుంది. అట్లా ఆయుర్వేదంలో ఏంటంటే మానుకుంటూ వచ్చేస్తే అక్కడ నుంచి తగ్గించుకుంటూ వస్తుంది. అల్లోపతిలోనే కానీ అసలు ఈ మొలలు అనే విధానంలో మాత్రం తిత్తు వరకే కట్ చేస్తారమ్మా, అంతకన్నా ఏం కాదు. నేను చూసిన విధానం ఏంటంటే ఒక వ్యక్తికి బ్లీడింగ్ అయిపోయింది, స్త్రీకి ఏ విధంగా బ్లీడింగ్ అయిపోద్దో అట్లా అయిపోయిందమ్మా. ఇది నిజమైన మాటే. డాక్టర్ గారు ఏం చేశారంటే గవర్నమెంట్ డాక్టర్ గారు ఏలూరులో
నువ్వు బంధువుల దగ్గరికి వెళ్ళిపోవు, నువ్వు ఇంకా సుఖం లేదు, నేను చేసిందంటే బ్లీడింగ్ ఎక్కువైపోద్ది, మరణం పొందుతాం అన్నప్పటికీ మా బంధువులు పిలిచినాక అప్పుడు నేను స్వయంగా చూసినప్పుడు ఒక డాక్టర్ గారు అంత ఆధునిక వైద్య శాస్త్రం వదిలేసేసాడు ఏంటనేది వెళ్ళినప్పుడు చూసినప్పుడు చాలా పుండుగా ఉందమ్మా అది. అంటే కొన్ని వైద్య శాస్త్రానికి అసాధ్యమైనప్పుడు దేవుడు సహాయం చేస్తాడని నేను చివరికి తెలుసుకున్నాను. సింపుల్ ముందేనమ్మా, అది అందరికీ తగ్గుద్దని కాదు. అసలు ఇచ్చినప్పుడు అసలు తెల్లవారులు నిద్ర లేని వ్యక్తి ప్రశాంత్ నిద్రపోయి తెల్లారి అసలు బ్లీడింగ్ అనేది లేదమ్మా. ఇది నిజమైన మాట. నువ్వు ప్యాంట్ వేస్తావు, లింగి కడతావు అంటే నిజంగా మా ఊరు వచ్చి ప్యాంట్ వేసుకుని వచ్చాడు. ఇది నిజమైన మాట, అబద్ధం ఏం కాదు. అదే ముందుకి అంతా తగ్గుద్దంటే తగ్గదు. ఇది శరీరతత్వం ఉంటుంది కాదమ్మా, అసలు అది దైవికం. బ్రతికాడమ్మా, లింగి కూడా కట్టాడమ్మా. ఆశ్చర్యం వేసింది. కొన్ని విషయాల్లో ఔషధం పనిచేయనప్పుడు అందుకే డాక్టర్స్ ఏమంటారంటే ఇది సాధ్యపడుద్ది లేకపోతే లేవచ్చు, అది దేవుడి సహాయం అన్నప్పుడు అప్పుడు దేవుడు తన ఆయుష్ దినాలు ఉన్నప్పుడు మాత్రం ఆ వ్యాధి నిర్మూలం అయింది. ఇది నిజమైన మాట. అంతేగాని అదే ముందు అన్నీ తగ్గుతాయి అనేది ఎక్కడా లేదు. అందువల్ల ఏంటంటే ఈ విధంగా ఈ నల్లేరు కనుక ఉపయోగించుకుంటే ఈ పైల్స్ ప్రాబ్లంకి చాలా బాగా పనిచేస్తుంది. మరి మరీదాస్ గారు చెప్పేది ఏంటంటే ఇది అంతరించిపోతుంది, పొలాల్లో కూడా దొరకడం లేదు, చాలా కష్టపడి తీసుకొచ్చానమ్మా, ఈ నల్లేరు మొక్క వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో అందరికీ తెలియాలని అని అంటున్నారు. అంతేకాకుండా ఇది ఎక్కడైనా దొరికితే ఒక చిన్న కాడ పెంచుకున్న చాలామంది కూడా ఇప్పుడు టెర్రస్ గార్డెన్స్ అని, చిన్న చిన్న మినీ గార్డెన్స్ అని కుండీల్లో చాలా మొక్కలు పెంచుతున్నారు. అలాగే ఈ నల్లేరు మొక్కను కూడా పెంచుకుంటే దీని హెల్త్ బెనిఫిట్స్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు, ఆనందంగా ఆరోగ్యంగా జీవించవచ్చు అని చెప్తున్నారు మరీదాస్ గారు. వీలైతే తప్పకుండా ట్రై చేయండి, ఆరోగ్యంగా జీవించండి. థ్యాంక్ యూ సో మచ్ మరీదాస్ గారు. ఓకేనండి, సంతోషం.